ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అశ్విత వ్లాగ్స్. ఇవేంటి అనుకుంటున్నారా? నేను బిగ్ బిలియన్ గ్రేట్ ఇండియా సేల్ లో తీసుకున్న ఐటమ్స్ ఇవన్నీ. తీసుకున్నది ఇప్పుడు చూద్దాం రండి. నాకెంత డిస్కౌంట్ పడ్డది అండ్ యాక్చువల్ రేట్స్ ఏమేమి ఉన్నాయి అనేది క్లియర్ గా నేను చెప్తాను. మొత్తం ఫుల్ గా చూడండి, స్కిప్ చేయకుండా. ఇవన్నీ ఐటమ్స్ మనం రెగ్యులర్ గా ఇంట్లో యూజ్ చేసేవే. కొన్ని ఎక్స్పెన్సివ్ ఐటమ్స్ ఉన్నాయి, కొన్ని నార్మల్ ప్రైజెస్ లో తీసుకున్నవే. నేను తీసుకున్న ప్రొడక్ట్స్ లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ లో పిన్ చేస్తాను, చూడండి. మీకు నచ్చితే ఒకవేళ డిస్క్రిప్షన్ లో లింక్స్ ఓపెన్ కాకపోతే నా ప్రోడక్ట్ ని స్క్రీన్ షాట్ తీసుకొని ప్లేస్ చేసినా కానీ అమెజాన్ ఆర్ ఫ్లిప్కార్ట్ అకౌంట్ లో ఇలాంటి ప్రొడక్ట్స్ చాలా అవైలబుల్ లో ఉన్నాయి. సో నేను ఏమేమి తీసుకున్నాను అనేది డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఫుల్ గా చూడండి. చాలా యూస్ఫుల్ ఐటమ్స్ ఇవన్నీ మనకి ఇంట్లో. ఫస్ట్ హై రేంజ్ నుంచి లో రేంజ్ వరకు నేను ఏమేమి తీసుకున్నాను అనేది చూద్దాం రండి. నేను తీసుకున్న ఐటమ్స్ లో ఫస్ట్ ఐటమ్ వచ్చేసి అగారో డిజిటల్ ఎయిర్ ఫ్రైయర్. ఈ అగారో ఎయిర్ ఫ్రైయర్ వీడియో నేను డీటెయిల్ గా చేస్తాను సెపరేట్ గా. ఆ వీడియో నేను నా ఛానల్లో పోస్ట్ చేస్తాను, చూడండి. వచ్చేసి 12 లీటర్స్ కెపాసిటీ ఎయిర్ ఫ్రైయర్. దీని స్పెసిఫికేషన్స్ బాగున్నాయి, సో మీరు కూడా ట్రై చేయొచ్చు. ఇది వచ్చేసి సెకండ్ ఐటమ్ మరియాన్ డైపర్స్. దీంట్లో 148 ప్యాంట్స్ వస్తాయి. సో దీనిపైన కూడా డిస్కౌంట్ ఉంది కాబట్టి ఇది తీసుకున్నాను నేను. మళ్ళీ అయినా మా ఇంట్లో కూడా అయిపోయినాయి కాబట్టి దీనిపైన డిస్కౌంట్ ఎక్కువ వచ్చిందని మళ్ళీ తీసుకున్నాను. అసలు దీంట్లో ప్యాంట్స్ ఎలా వస్తాయో చూద్దాం ఇప్పుడు. బాక్స్ లో ఇలాంటి బ్యాగ్స్ 2 వస్తాయి. ఈచ్ బ్యాగ్ అంటే 74 ప్యాంట్స్. ఇలా తీసుకుంటే మనం చాలా మనీ సేవ్ చేస్తాము. బయట ఈ డైపర్స్ కాస్ట్ ఎక్కువ ఉంటాయి, సో మేము ఎక్కువ ఇలానే తీసుకుంటాం మరియాన్ పుట్టి నుంచి కూడా. నెక్స్ట్ ఐటమ్ ఏంటో చూద్దాం రండి. ఇది వచ్చేసి థర్డ్ ఐటమ్. ఇది వచ్చేసి 10 kg రైస్ డిస్పెన్సర్ బాక్స్. కాస్ట్ వచ్చేసి ఇది 1500 అలా పడింది. ఎలా ఉందో చూద్దాం రండి ఇప్పుడు. బాక్స్ వచ్చేసి ఇది ఇలా ఉంటుంది. అండ్ ఇది కొంచెం సేఫ్ ఉండడానికి పగిలిపోకుండా ప్లాస్టిక్ కాబట్టి బబుల్ ర్యాప్ తో ఇచ్చారు. అసలు ఇది ఎలా వర్క్ చేస్తుంది నేను కూడా చూడడం ఫస్ట్ టైం. ఇప్పుడు ఎలా వర్క్ చేస్తుంది అనేది మీకు చూద్దాం రండి. బాక్స్ అసెంబుల్ చేసిన తర్వాత అవుట్లుక్ ఇది. దీంట్లో 10 kg కెపాసిటీ రైస్ పడతాయి. సో ఇది ఎలా వర్క్ చేస్తుంది అనేది ఇప్పుడు చూద్దాం. దీంట్లో మనకు స్పెషల్ ఫీచర్ ఏంటంటే రైస్ మనకు ఎంతవరకు ఉన్నాయి అనేది క్లియర్గా ఏర్పడుతుంది. గ్లాస్ డిస్ప్లే వస్తుంది కాబట్టి. సో మనం ఈ కప్ని ఇలా ఇన్సర్ట్ చేసేసి ఇలా లాంగ్ ప్రెస్ చేస్తే మనకు ఎంత రైస్ కావాలో అంత రైస్ పడుద్ది. సో థర్డ్ ఐటమ్ ఇంతే. ఇది ఐటమ్ ఇది 4th అని కాదు, దీంట్లో 2 ఐటమ్స్ ఉన్నాయి. 4th and 5th ఐటమ్ చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి ఒకటి కెటిల్, వాటర్ కెటిల్ ఆర్డర్ చేసాం. ఫస్ట్ కెటిల్ ఎలాంటి అండ్ ఏదని చూద్దాం రండి. నేను కెటిల్ వచ్చేసి పిజన్ బ్రాండ్ నుంచి తీసుకున్నాను. ఈ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ ఎలా యూజ్ చేయాలో తెలుసుకోవచ్చు. ఇది వచ్చేసి పిజన్ కెటిల్. ఈ స్విచ్ బోర్డ్ పెట్టేసి ఈ కెటిల్ని ఇలా ప్లేస్ చేసేస్తే వాటర్ మనకు హీట్ అవుతాయి. యూజ్ చేసుకోవడమే. దీంట్లో 1.5 లీటర్ వాటర్ కెపాసిటీ. ఇది చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకు, మార్నింగ్ వేడి వాటర్ తాగే వాళ్ళకు బాగా యూజ్ అవుతుంది కెటిల్. నాకు ఈ కెటిల్ కాస్ట్ వచ్చేసి 450 అలా పడింది ఆఫర్లో. మీకు నచ్చితే మీరు కూడా తీసుకోండి. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. 5th ఐటమ్ వచ్చేసి ఎగ్ బాయిలర్. అగారో బ్రాండ్ నుంచి తీసుకున్నాను. ఎయిర్ ఫ్రైయర్ కూడా అగారో బ్రాండ్ నుంచి తీసుకున్నాను. ఇప్పుడు నాకు వస్తుందా. ఫస్ట్ వచ్చేసి దీంట్లో వారంటీ కార్డు ఉంది అగారోది.
అండ్ యూజర్ మాన్యువల్ కూడా ఉంది ఎలా యూజ్ చేయాలనేది. తర్వాత దీంట్లో ఎగ్స్ ట్రే ఉంది, ఎగ్స్ పెట్టుకోవడానికి 8 eggs కెపాసిటీ ఇది నేను తీసుకున్నది. ఇది వచ్చేసి పైన క్లోజ్ చేసే లిడ్. అండ్ ఇది వచ్చేసి మనం హాఫ్ బాయిల్ ఆమ్లెట్స్ వేసుకోవచ్చు దీంట్లో. ఇది వచ్చేసి వాటర్ మెజరింగ్ కప్. మనం ఈ కప్తోని వాటర్ ఈ బాయిలర్లో వేసేసుకోవాలి. అండ్ ఇది వచ్చేసి మెషిన్. దీంట్లోనే మనం వాటర్ వేసేసుకొని ఈ ట్రేని ఇలా పెట్టేసుకొని ఈ లిడ్ని క్లోజ్ చేసేసి స్విచ్ ఆఫ్ చేసేసుకోవడమే. దీన్ని ముందు ఎలా యూజ్ చేయాలో నేను నా షార్ట్ వీడియోస్లో చూపిస్తాను చూడండి. సో ఈ ఎగ్ బాయిలర్ ఇంతే. ఇది వచ్చేసి 6th ఐటమ్. ఇది నేను చాలా డేస్ నుంచి వెయిట్ చేసి ప్రైస్ తగ్గే వరకు చూసి నాకు తీసుకున్నాను. ఇది నాకు వచ్చేసి 1000 పడింది కాస్ట్ ఎగ్జాక్ట్లీ. సో ఇది ఎలా ఉందో చూద్దాం. నేను తీసుకున్న నెక్ పిల్లో వచ్చేసి మోకోబర్ బ్రాండ్ నుంచి. అసలు ఇది ఎలా ఉందని చూద్దాం రండి. ఇప్పుడు పిల్ల వచ్చేసి ఇది కొంచెం డిఫరెంట్గానే ఉంది. మనం హ్యాపీగా ఈజీగా దీన్ని క్యారీ చేయొచ్చు. సైజ్ కూడా చాలా చిన్నగానే ఉంది. హ్యాండ్ బ్యాగ్లో ఈజీగా క్యారీ చేయొచ్చు. అండ్ మన నార్మల్ పిల్లోస్ లాగా కాకుండా ఇక్కడ ఒక బటన్ ఉంది. ఈజీగా మనం దీన్ని ఇక్కడ దాకా పుష్ చేసి పెట్టేసుకుంటే రౌండ్గా క్లాసీగా ఉంటుంది. ఈ ఐటమ్ మనకు 3 అడ్జస్ట్మెంట్స్లో వచ్చినాయి. ఒక్కొక్కరి మెడ పెద్దగా ఉంటుంది, చిన్నగా ఉంటుంది కాబట్టి సో మనం మన సైజుని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. క్వాలిటీ చాలా బాగుంది. నేనైతే ఇది డెఫినెట్గా రికమెండ్ చేస్తాను ఎవరికైనా కానీ. బయట తీసుకునేవి ఇంత క్వాలిటీ ఉండే. అండ్ దీనికి ఒక జిప్ వచ్చింది. మనం ఈ క్లాత్ని వాష్ చేసుకోవచ్చు. ఇదైతే చాలా సాఫ్ట్గా ఉంది. యాస్టిస్ లాటెక్స్ లాగానే ఉంది. సో చాలా సాఫ్ట్గా ఉంటుంది. దీన్ని ఈ క్లాత్ని మనం ఈజీగా వాష్ చేసేసుకోవాలి. ఎవరైనా ఆఫర్లో ఇంకా ఉంటే రికమెండ్ చేస్తాను, తీసుకోవచ్చు. సో ఇది ఇదే. ఇది 7th ఐటమ్. ఇది వచ్చేసి మా ఆయన పూమా స్లిప్పర్స్. సో దీనికి మనకి సంబంధం లేదు కాబట్టి జస్ట్ అన్బాక్స్ చేసి మా ఆయన చాలా తక్కువగా తీసుకున్నాను. ఇది చాలా ఆఫర్ ఉండాలి, 91% అలా ఉంది. స్లిప్పర్స్ ఇవి పూమా బ్రాండ్ నుంచి. కాస్ట్ వచ్చేసి 350 అలా పడింది. సో దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను. మెన్స్ ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే ఈజీగా కొనుక్కోవచ్చు స్టిల్ ఆఫర్ ఉంటే. ఇది వచ్చేసి 8th ఐటమ్. ఇది వచ్చేసి మెజరింగ్ కప్స్. నాకు చాలా తక్కువలో పడింది. ఇది 89 అలా పడింది, తీసుకున్నాను. ఇవి వచ్చేసి 8 కప్స్ వచ్చినాయి. ఇలాంటి చిన్న చిన్న స్పూన్స్ వచ్చేసి బేకింగ్ సోడా అలాంటి దానికి యూజ్ అవుతుంది. ఇలాంటి పెద్ద పెద్ద కప్ స్పూన్స్ వచ్చేసి మనకు ఏదైనా ఫ్లోర్స్ మెజర్ చేసుకోవడానికి బాగా యూజ్ అవుతాయి ఇవి. ఇది వచ్చేసి 9th ఐటమ్. $1000 ml క్వాంటిటీ. ఇది నేను కొంచెం పెద్దది తీసుకున్నాను. ఏదైనా కానీ ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే మనకు ఎక్కువ యూజ్ అవుతుందని. దీని కాస్ట్ వచ్చేసి నాకు 164 పడింది. ఈ దీంట్లో ఉన్న దానికి అటాచ్ చేసేసి ఈ హోల్కి ఈ వైట్ది ఫిక్స్ అయ్యేలాగా అటాచ్ చేసేసి ఈ లిడ్ క్లోజ్ చేసేసారు. దీన్ని ఇలా లాగితే మనకు దీంట్లో ఉన్న ఐటమ్స్ అన్నీ ఈజీగా చాప్ అయిపోతాయి. చాలా యూస్ఫుల్ ఐటమ్ అని చెప్తాను నేను. ఈ చాపర్ ఇంతే. నెక్స్ట్ ఐటమ్ ఏంటో చూద్దాం రండి. ఇది వచ్చేసి 10th ఐటమ్. ఇదేంటంటే ఎలక్ట్రిక్ లైటర్. ఇది ఎలా ఉందో చూద్దాం రండి. అవుట్లుక్ ఇది ఇలా ఉంటుంది లోపల. సో అవుట్లుక్ ఇది. మనకు లైటర్ వస్తుంది అండ్ USB కేబుల్ కూడా వస్తుంది దీంట్లోనే. మనం దీన్ని ఒకసారి ఛార్జ్ చేస్తే ఈజీగా మనకు 4-5 days వస్తుందంట. నేను కూడా ఇంకా ట్రై చేయలేను. ట్రై చేశాక ఒకసారి రివ్యూ కూడా ఇస్తాను షార్ట్ వీడియోలో. ఇది వచ్చేసి iPhone 15. నేను దీన్ని వీడియో సపరేట్గా చేస్తాను డీటెయిల్గా, చూడండి. ఓకే. ఇవి వచ్చేసి OnePlus Nord 2R బడ్స్. దీని వీడియో కూడా నేను సపరేట్గా చేస్తాను, చూడండి. సో ఇది వచ్చేసి లాస్ట్ ఐటమ్. నేను ఆర్డర్ చేసిన దాంట్లో వచ్చినవి ఇంకా చాలా ఉన్నాయి. ఏంటంటే నాకు ఇంతవరకు వచ్చిన డెలివరీ అయిన ఐటమ్స్ ఇవన్నీ ఇప్పటి వరకు చెప్పినాయి. ఇది వచ్చేసి స్టీల్దే తీసుకున్నాము. గ్లాస్ తీసుకుంటే వాళ్ళకి మెయింటైన్ చేయడం కొంచెం కష్టం కాబట్టి
స్టీల్లోనే లైఫ్ లాంగ్ బ్రాండ్ నుంచి తీసుకున్నాము. ఇది నా కాస్ట్ వచ్చేసి 1000 పడింది. ఇది ఎలా ఉందనే చూద్దాం రండి. ఇప్పుడు స్టవ్ లుక్ వచ్చేసి ఇది చాలా లైట్ వెయిట్ ఉంది అండ్ కొంచెం క్లాసిక్ కూడా ఉంది అండ్ కాస్ట్ కూడా తక్కువగా వచ్చింది కాబట్టి తీసుకున్నాను. నేను ఈ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇలాంటి ఐటమ్సే కాకుండా గ్రోసరీ ఐటమ్స్ కూడా అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. అది గ్రోసరీ ఐటమ్స్ అన్నీ నేను సపరేట్గా ఒక వీడియో చేస్తాను, ఫుల్ వీడియో ఆ ఛానల్లో అప్లోడ్ చేస్తాను, చూడండి. సో దట్స్ ఇట్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.